ఏపీలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్, భూ కబ్జాలంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ముందు 50,000 కోట్ల లిక్కర్ స్కామ్ అన్నారని, ఇప్పుడు 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు మిథున్ రెడ్డి. ప్రైవేట్ 3,000 కోట్లు స్కామ్ చేశాడు మిథున్ రెడ్డి అని చెప్పి అసలు మీరు ఎట్లా ఇలాంటి ఆరోపణలు చేస్తారో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పి సంబంధం లేని విషయాలన్నీ కూడా నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఇప్పటి వరకు మీరు చేసిన పసలేని ఆరోపణలు ఇది కూడా భాగమే. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది? ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆ రోజు కేసు రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్గా ఉండేటివన్నీ కూడా ప్రభుత్వం నడిపింది. మరి స్కామ్ ఎక్కడుంది? ఇప్పటి వరకు గత కొన్ని నెలల ముందు 50,000 కోట్ల స్కామ్ అన్నారు, మళ్ళీ ప్రజలు నమ్మరని చెప్పి మళ్ళీ 30,000 కోట్లు అన్నారు, మళ్ళీ 10,000 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 3,000 అంటా ఉన్నారు. ఇది ఒక ఫిగర్కి తీసుకొచ్చి ఇప్పుడు 3,000 అని చెప్పి టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లోనే పెడుతున్నారు. మరి 3,000 కోట్ల రూపాయలు అంటే అది 300 కాదు కదా జోబులో మర్చి పెట్టుకునేదానికి. ఎక్కడుందో చూపిమని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను. 3,000 కోట్లు స్కామ్ చేశాడు మిథున్ రెడ్డి అని చెప్పి అసలు మీరు ఎట్లా ఇలాంటి ఆరోపణలు చేస్తారో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పి సంబంధం లేని విషయాలన్నీ కూడా నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఇప్పటి వరకు మీరు చేసిన పసలేని